001425 Shakti Kumar, son of Janardhan. Take your seat. Thank you, sir. Certificates. Well performed. ఆ ఎమ్మెల్యే తన బుద్ధి చూపించాడు సార్. ఆర్డర్స్ తీసుకొని ఎస్ఐ ఉదయాన్నే వచ్చాడు. తల తీసేయలేరు కదా, సస్పెండా ట్రాన్స్ఫరా? ట్రాన్స్ఫర్ సార్. ఒక పోలీసు వాడికి ముఖ్యంగా ఏముండాలి? ధైర్యమా, వివేకమా, ఆవేశమా? రిలీవ్ ఆర్డర్ ఇస్తే నేను వెళ్ళి జాయిన్ అవుతాను. సార్ దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. ఈ రోజు డేటేసి 2 నెలలు మెడికల్ లీవ్ పెట్టారంటే నేను ఎలాగైనా ట్రై చేసి మీరు మళ్ళీ ఈ స్టేషన్కి రావడానికి ప్రయత్నిస్తా. అవసరం లేదు సార్, రిలీవ్ ఆర్డర్ ఇవ్వండి. వితిన్ 2 డేస్లో వెళ్ళి జాయిన్ అవుతాను. భయం వాట్ చెప్తే అర్థం చేసుకోరా? మీకు ఇచ్చింది ట్రాన్స్ఫర్ కాదు, పనిష్మెంట్. ఖతర్నాక్ ఏరియా. నేను అక్కడ పనిచేసి వచ్చాను. చాలా కేసులు, క్రిమినల్స్ ఉండే ఏరియా. అవును సార్, భయపడాలి. ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రమాణం చేసిన తర్వాత ఎక్కడా ప్రమాణాన్ని మీరతానేమోనన్న భయం ఉండాలి. ఎప్పుడైనా డ్యూటీలో తప్పు చేస్తానేమోనన్న భయం ఉండాలి. ఆ డ్యూటీ చేయడానికి వెళ్లే ముందు ఎక్కడా డ్యూటీ చేయకుండా చచ్చిపోతానేమోనన్న భయం ఉండాలి. ఒకవేళ చావంటూ వస్తే యూనిఫామ్ వేసుకోకుండానే పోతానేమోనన్న భయం ఉండాలి సార్. వద్దు సార్. సార్, ఏ ఊరికి ట్రాన్స్ఫర్ చేసినా నాకెందుకు సార్ భయం? ప్రాణాలు తీసేస్తారా? అలా ఎన్నటికీ జరగదు. ఒకవేళ జరిగినా కాకి యూనిఫామ్లో చావటం నాకు సంతోషమే. కానిస్టేబుల్స్, క్యాండిల్స్ వెలిగించండి. రైట్, ఎవరది? జయకుమార్, వద్దు వద్దు, చెప్పేది నేను వద్దు. జాగ్రత్తగా ఇవ్వు. ఇదిగా ఏ గాజు గ్లాసులో ఉన్నాయి, ఆ మూల పెట్టు. నాకు తెలుసు, నేను పెడతాను. అదా పక్కన పెట్టరా. 19, 20, 21, 22, 23. ఎందుకు సామాన్లని ప్యాక్ చేస్తున్నారు? నేనేమైనా వేరే కాపురం పెడుతున్నానా? మీ నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫరా? అవును శక్తి. 24, 25. ఏంటన్నా సడన్ గా? అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బాగా జరిగింది. తప్పకుండా వాళ్ళు ఇంప్రెస్ అయి ఉంటారనుకుంటా. మంచి మాట చెప్పావు నాన్న. మరి వాడు నా మనవడ్రా. అరే శక్తి, సరిగ్గా సమయానికే వచ్చావురా. ఊరెళ్లే ముందు దివ్యసారి వచ్చి కలవమని చెప్పింది. ఇప్పుడు వెళ్ళొస్తావా? రాత్రికి మనం బయలుదేరాలి. వెళ్ళరా. ఈ టికెట్లు జాగ్రత్తగా జేబులో పెట్టుకోండి, మర్చిపోతాం. టికెట్లునా? ఇందులో ఒక టికెట్ వేస్ట్ గా పోతుంది. ఏ టికెట్ అండి? మనమందరం ఎలాగైనా వెళ్ళిపోతాం. ఈవిడ తయారయ్యి స్టైల్ గా ముస్తాబై వచ్చేలోగా ట్రైన్ వెళ్ళిపోతుందేమో. నేను రాకుండా ట్రైన్ వెళ్తుందా? అయితే తాతయ్య పారిపోయింది ట్రైన్ లోని. ఏంటి దివ్య, దీనికి ఫీల్ అవుతున్నావేంటి? నేనెక్కడికి వెళ్తున్నానని? చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూ పూర్తయింది. ఎలాగైనా సంవత్సరంలో పోస్టింగ్ వస్తుంది. తర్వాతే ఉంది, ఒక అబ్బాయి మళ్ళీ ఒక అబ్బాయి. ఓకే కదా? ఓకే కదా?
ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. నేను సైన్ చేసి కీ తీసుకొస్తాను. అలాగేనండి. సరేనా? ప్రతిరోజు ఇదే గొడవ అయిపోయింది. పూర్ణ మార్కెట్ లో గొడవ అవునయ్యా, కొండ గ్రూపా నరసింహ గ్రూపా గ్రూప్ ఏదైనా హెడేక్ మనకేనయ్యా. వెళ్ళి పని చూసుకో. ఏం పని ఉందని చూసుకోవడానికి. 1/2 కిలో మాంసానికి 4 ఎముకలకి ఉద్యోగం ఇచ్చే డిపార్ట్మెంట్ మాందేనయ్యా. ఎవరండి మీరు? జనార్దన్ ఫ్రమ్ రాజమండ్రి సార్. రాజమండ్రి తూగో జిల్లా జనార్దన్ ట్రాన్స్ఫర్. ఓ పనిష్మెంటా? ఇన్స్పెక్టర్ లేరా సార్? హాస్పిటల్కి వెళ్ళారు. కేసు విషయంగా వెళ్ళారా? ఆయనే కేసుగా చేరారు. ఏమైంది? 4 రౌడీలు ఇన్స్పెక్టర్ని కొట్టారు. ఇన్స్పెక్టర్నా? స్మార్ట్ గా ఉండొచ్చు, ఓవర్ స్మార్ట్ గా ఉండకూడదు. మునుస్వామి సార్ సార్, ఇతను మునుస్వామి, మన స్టేషన్ కానిస్టేబుల్. నమస్కారం. ఈయన మిస్టర్ జనార్దన్ రాజమండ్రి నుంచి వచ్చారు. హెడ్ కానిస్టేబుల్ గా జాయిన్ అవుతున్నారు. ఇదిగో తీసుకెళ్లి జాయినింగ్ రిపోర్ట్ రెడీ చేయి. రండి సార్. ఒకేసారి కొట్టుకొని చావకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. రామయ్య సార్ ఆ శంకర్ కేసు ఫైల్ ఇలా ఇవ్వు. అలాగే సార్. ఏంటి సార్ పేరుంది ఫోటో లేదని చూస్తున్నారా? వీడు చచ్చాడా? లేదు, బతికే ఉన్నాడు. మరి ఎందుకు ఫోటో అంటించలేదు? అంటించచ్చు, కానీ పోలీస్ స్టేషన్ ఉండాలిగా. ఏ ఏ అంటే ఈ ఊరికి వాడేనండి ఎముడు. పేరు కొండారెడ్డి, అందరూ కొండ అని పిలుస్తారు. సార్ ఇక్కడ సైన్ చేయండి సార్. ఇది క్వార్టర్స్ కి, మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్ళు. ఓకే సార్. ఎవర్రా కొండారెడ్డి? ఇది రోజు జరిగేదే కదా, నువ్వు చూసి సరిగ్గా చేయి. ముందు వెళ్తుంటే వెనకాల వెన్నుపోటు పొడిచినట్టే కదా. వాడేమన్నా పెద్ద పుడింగా? ఎందుకయ్యా పొద్దులోచి పని చేయకూడతావు? చెప్పేది వినవయ్యా, మర్యాదగా వెళ్ళిపో. కొండా మనుషులు వచ్చారో నిన్ను చంపేస్తారు. రమ్మన్రా, వాణ్ణి పూర్ణ మార్కెట్ లోకి అడుగు పెట్టమను. నా చేతికి చిక్కితే సమ్మగుంటది. ఆ రోజు మా మాణిక్యమలను చంపేటప్పుడు మీరందరూ గుడ్లప్పగిని చూశారుగా. అదే విధంగా ఇదే మార్కెట్ లో వాణ్ణి చంపేసి వాని బూడిదతో నా పండ్లు తోముకొని ఈ పూర్ణ మార్కెట్ ని నా గుప్పిట్లోకి తెచ్చుకోలేదో. ఆగండి, ఆకురౌడీలతో మనకెట్రా? పూర్ణాయాళ్ళారా సడీ సప్పుడు లేకుండా పారిపోయినారంట్రా. తంతే మనకే సిగ్గుచేటు. రాండ్రా. అన్నా, ఓ గ్లాసు కాఫీ తాగిపోవచ్చు కదన్నా. ఏమిట్రా ఇది ఇంత వేడిగా ఉంది? అబ్బబ్బబ్బబ్బబ్బ. సముద్రం ఒడ్డున ఉన్నాం కదా, అందుకే అలా ఉంది. ఏంటండి జనార్దన్ గారు, ఇంకా సర్దుకోటాలు అవ్వలేదా? ఆ, రండి రండి రండి. ఆ, నేను మునుస్వామినండి. మునుస్వామి కదూ? పక్కనేనా మీ క్వార్టర్స్? అది నా క్వార్టర్సే, కానీ నేను అక్కడ ఉండడం లేదు. స్టోర్ రూమ్ గా పెట్టుకున్నాను. వేరే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అదిగో అక్కడ ఉంటున్నాను. అలాగా? వీడు మా అబ్బాయి కుమార్. నమస్తే సార్. ఈవిడ మా అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. వీడు మా రెండో అబ్బాయి లా బాబు చదువు. నమస్కారం. తను మా చిన్నమ్మ. హలో అంకుల్. ఈవిడే మా ఆవిడ. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, అందుకే లోపలికి పిలువ. పర్లేదమ్మా. శక్తి వచ్చాడు, తప్పుకో తప్పుకో. వీడు శక్తి మా పెద్ద అబ్బాయి. నమస్కారం బాబు. ఈయన మున్స్వామి కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి. హాయ్. హలో. ఏంట్రా ఇంకా కరెంట్ పోలేదనుకుంటున్నా? ఇక్కడ ఇది మామూలేనండి.